జల్దీ ఇంట్లోకి రావాలని మొక్కుకోండి. చాలా మంచి సంబంధం అండి. అరే గట్టిగా నిజంగా మీ క్లాస్ రెస్పెక్ట్ ఇచ్చేవారే అమ్మ. ఆఫీస్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, వెళ్ళి వస్తున్నాం. సరిగ్గా క్యాబ్ బెడ్రూమ్ అయిపోయింది. యాక్చువల్లీ విశ్వ ఇక్కడ క్యాబ్స్ దొరకట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ప్లీజ్. సరే రండి. థ్యాంక్స్ విశ్వ. వెళ్ళకుండా ఉండాల్సింది. ఇదంతా జరుగుండేది కాదేమో. ఎంత గట్టిగా వదిలినట్టుంది. అతనికి ఏమైనా ఇట్లా. మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. అంటే అదే ఒక పోలీస్ కంప్లైంట్ లాంటి మంచోళ్ళ లేరమ్మా. ఇన్సిడెంట్ మొయినాబాద్ లో జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా నేర్చుకోండి. కనీసం ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వార్నింగ్ లేదు మేడం, చెప్పండి సార్. సిఐ యుగంధర్ సార్, ఒక అమ్మాయి వచ్చి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. ఎవరైనా కావాల్సిన వాళ్ళు? సార్ ఎంపీ రాజేంద్ర కొడుకు సార్. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం. ఇక్కడ పల్లవి ఎవరు? నేనే పల్లవి. ప్రాబ్లం ఏంటి? నీ మీద వారెంట్ ఇష్యూ అయింది. 307 కేసు బుక్ అయింది. నేను కంప్లైంట్ ఇస్తే నన్ను కేసు చేస్తున్నారు. నువ్వే మాట్లాడాలన్నా స్టేషన్ లో మాట్లాడు. ఏ కదా కదా. ఏంటి ఎంపీ కొడుకు మీద అటాక్ చేసిందా? నేను బయలుపించలేదు. సారీ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వెళ్ళమ్మా, వాళ్ళు పెట్టుకుంటారు. సార్ సార్ సార్, జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. కష్టపడితే నీరు దొరుకుతుంది, కానీ మాలాంటి సామాన్యుడికి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. నిన్ను చూస్తే జాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటి పెడతా అంటే ఆశపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాంటి జీవితాలు వాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డకి నేను అండగా ఉంటా. ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. సార్, ఆ రోజు వీళ్ళ అబ్బాయితో వస్తూ పక్కపక్కలు డ్రెస్ ని క్యాష్ లో చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్. ఈ అమ్మాయిలు రాత్రిపూట లేట్ గా వస్తుంటారు సార్. నేను కలవలేదు సార్. సార్, రాత్రిపూట వీళ్ళ ఇంటికి అబ్బాయిలు కూడా వస్తుంటారు సార్. ఇది రెగ్యులర్ గా జరిగే ఘటన సార్. మిస్టర్ సత్యదేవ్, ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయకులు ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు.
కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ నేను ఒక కొత్త ఆలోచన కలిగేలా చేసింది. అదేంటంటే ఎ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే ఎక్కడిని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతారు. రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేసి ఫీల్ అయిపోతారు. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు గురించే క్యారెక్టర్. ఏ మంచి సీనే. కొంపలు గురించే క్యారెక్టర్. రూల్ నెంబర్ 3, రాత్రిపూట అమ్మాయి ఒంటరిగా వెళితే బైకులు, కార్లు, ఆటోలు అన్ని సౌండ్ అవుతాయి. సైడ్ యూముదలు కిందకి దిగుతాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రిపూట అమ్మాయిల రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది. పగల మొత్తం కనిపించింది వాళ్ళు. రాత్రిపూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. అలాంటి వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మేము మధ్యలో వదిలేసాం. జరిరా ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్లేదు. నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవలసి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. Your Honor, I would like to call Inspector Sarladevi. Proceed. సూపర్ ఉమెన్ అని అవుట్వాళ్ళ ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి 15 మినిట్లు వచ్చారమ్మా. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే దాన్ని జడ్జ్ స్పీడ్ వచ్చేసిన సార్. పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే ఎంసీని సేవ్ చేయడానికి అప్పటికప్పుడు బ్యాక్ గేట్ వెళ్ళి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. యువర్ ఆనర్, వీళ్ళంతా కలిపి ఒక అమాయకురాలి మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. యువర్ ఆనర్, వకీల్ సాబ్ ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్లీజ్ గో ఆన్. మిస్ పల్లవి, are you a virgin? Objection, Your Honor. Are you a virgin? కాదు. ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? ఎవరితో? అబ్జెక్షన్. ఎంత మందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? క్వశ్చన్ అడుగుతున్నారు సార్ మీరు. చేయించుకున్నా. ఇది కోపం కాదు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. వీక్నెస్. ఇట్స్ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. ఆవేశంతో చూసే కొందరికి న్యాయం చేయగలం, అదే ఆలోచనతో చూసే అందరికీ న్యాయం చేయగలం. అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకు ప్రమాదం కాదు, అబ్బాయిలకు ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, ముడిచాడ 60 ఏళ్ల ముసలమ్మను కూడా వదలలేని వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తారు? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగాను, ఇంకో దిశగాను మిగిలిపోయేది. అప్పుడు మనలో మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఫోటోల ముందు పువ్వులు చల్లి ఒక వారం తర్వాత మర్చిపోయేవాడు. అది మనం చేయగలిగే. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి. ఆడబిడ్డలు తిరగబడాలి. కదులు
బయటపడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్, సత్యం మాత్రమే గెలవాలి. రేముల పల్లవి మీద ఉన్న అభియోగాలు ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులుగా అభిప్రాయపడుతుంది. అందుకే తన మీద ఉన్న ఛార్జెస్ ని డిస్మిస్ చేస్తుంది. వీడియో తీసావా? అది కూడా పెట్టివా? సూపర్ సూపర్ సూపర్.